రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గత కొద్ది సంవత్సరాలుగా బలపడుతూ అనేక ప్రాంతాల్లో విజయాన్ని అందుకుంటూ మరికొన్ని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తోంది. మరి అటువంటి ఆ పార్టీకి భద్రాద్రి జిల్లాలో మాత్రం ఆది నుంచి హంసపాదే అనే విధంగా ఉంది. గతంలో పనిచేసిన జిల్లా అధ్యక్షులు అంతో ఇంతో క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేయగా ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి బీజేపీ పార్టీలో కనిపించిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండగా అన్ని రాష్ట్రాలపై గురిపెట్టిన బీజేపీ తెలంగాణలో సైతం పుంజుకుంటోంది. కానీ ప్రతి ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. అసలు కాషాయ పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నాయకులు దీన్ని ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? ఇకనైనా పార్టీని పటిష్టం చేసుకుని క్యాడర్ను కాపాడుకుంటారా లేదా? భద్రాద్రి జిల్లాలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నాయకుల తీరు ఇక్కడ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన రంగా కిరణ్ పార్టీని కాపాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కార్యకర్తలను సైతం కాపాడుకున్నారని, కానీ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయకులు మాత్రం క్యాడర్ను వదిలేశారని బాహటంగానే బీజేపీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు మున్సిపాలిటీ ఎన్నికలు సైతం 2% మించి ఓటింగ్ నమోదు కాకపోవడంతో నాయకులు పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయకపోగా కేవలం కేంద్రం నుంచి వచ్చే పార్టీ నిధుల కోసమే పదవులను ఆశిస్తున్నారంటూ బాహటంగానే చర్చ వినిపిస్తోంది. ముఖ్యంగా కాషాయ పార్టీ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుడితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా పట్టించుకోకపోవడం, కేవలం పదవులను అనుభవించడానికి మాత్రమే పదవుల కోసం పైరువేలు చేశారంటూ పదవులు వచ్చాక పార్టీని గతంలో ఉన్నదానికంటే మరింత దిగజార్చే విధంగా వారి కార్యాచరణ ఉందంటూ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఫండ్ రాగా దానిని సైతం అప్పటి జిల్లా అధ్యక్షులు కాజేసి కొత్తగూడెం నుంచి జనసేన బీజేపీ కలిపి పోటీలో దింపిన అభ్యర్థికి సైతం మొండి చేయి చూపించడంతో జనసేన అభ్యర్థి చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి జిల్లా అధ్యక్షుడు చేతివాటం ఆ విధంగా ఉండగా ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు కొత్తగూడెం సీనియర్ నాయకులుగా ఉన్న ఓ ప్రముఖ న్యాయవాది పైన విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు మున్సిపాలిటీలకు బాధ్యతలు వహించే బీజేపీ రాష్ట్ర నాయకుడి వ్యవహారంతో కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసిన బీజేపీ పార్టీ అభ్యర్థులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ ఫండ్ కూడా తూతుమంత్రంగా పంపకాలు చేసి పోటీ చేసిన అభ్యర్థులకు మొండి చేయి చూపించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా అనేక మంది పోటీ చేసినటువంటి అభ్యర్థులు సిద్ధమయ్యారని సమాచారం. ఇక పార్టీని ముందుండి నడిపించి క్యాడర్ను కాపాడుకోవాల్సిన, పెంచాల్సిన పదవిలో ఉన్న జిల్లా నాయకులు సైతం కార్యకర్తలను నడి రోడ్డు మీదే వదిలేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసమే పనిచేసే నాయకులు కార్యకర్తలకు ఎంతవరకు పనిచేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపై అధిష్టానం దీనిపై దృష్టి సారించి జిల్లా అధ్యక్షుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. క్యాడర్కు అండగా ఉండి క్యాడర్ను ముందుకు నడిపించే నాయకులకు పదవులిస్తే పార్టీ బలపడుతుంది గాని స్వలాభాల కోసం పార్టీలో ఉండే నాయకులకు అవకాశాలిస్తే పార్టీ మరింత దిగజారుతుందని వాపోతున్నారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికలలో జరిగిన పైసా వసూలుపై ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ముఖ్య నాయకులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. మరి తెలంగాణ రాష్ట్రంలో పటిష్టం కావాలని చూస్తున్న బీజేపీ పార్టీ జిల్లా స్థాయిలో నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటేనే అన్ని ప్రాంతాల్లో స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపెడుతుందనడంలో సందేహం లేదు. మరి ఇలాంటి విషయాలు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా కార్యకర్తలను నడిపించే నాయకులకే పదవులు ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది.